హాయ్ ఫ్రెండ్స్, మీరు అందరూ బాగున్నారా? మా వీడియోలన్నీ మీరు అందరూ చూస్తున్నారు. మీరు ఎంతవరకు నేర్చుకున్నారో వీడియోలు చూసి మీరు అసలు ఏం తెలుసుకున్నారో అన్నీ నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఎందుకంటే నేను కొత్త బ్లౌజ్ కటింగ్లు ఆ వీడియోలు పెట్టవచ్చు, కానీ మనం కొత్త బ్లౌజ్ కుట్టే ముందు అది వాటికైనా మనకి కస్టమర్ చెప్పే ప్రాబ్లంని ఎలా సరి చేసుకోవాలి, ఎలా దాన్ని కస్టమర్కి ఎలా సాటిస్ఫాక్షన్ చేయాలి అనేది మీకు నేను బ్లౌజ్ చిన్న చిన్న రిమార్కులన్నీ మీకు ఇప్పటి వరకు మీ వీడియోలు పెడుతున్నాను. ఎందుకంటే మనం కొత్త బ్లౌజులు కుడతాం కానీ వాటికి కస్టమర్ ఏమైనా మన ప్రాబ్లం చెప్పినప్పుడు అది ఎలా సరి చేయాలి, అది ఎలా సరి చేస్తే కస్టమర్కి సాటిస్ఫాక్షన్ చేయగలం అనేది నేను వీడియోలో మీకు చిన్న అన్నీ ఎక్కడెక్కడ కంప్లైంట్లు వస్తున్నాయి అని పెడుతున్నాను. ఇప్పుడు ఈ బ్లౌజ్ ఉంది, నాకు మెజర్మెంట్కి ఇచ్చారు. ఈ బ్లౌజ్ని ఈ మెజర్మెంట్కి ఇచ్చి ఇంకో ఏం చెప్పారు నాకు, ఈ బ్లౌజు కొంచెం వెనకాల ఇలా బ్యాక్ పార్ట్ ఉంది కదా, ఈ బ్యాక్ పార్ట్ ఇలా కొంచెం వేసుకున్నప్పుడు ఇలా కొంచెం నిలబడుతుందంట. ఇలా కొంచెం నడువుకి మనకి ఫ్రంట్ ఏమో బాగానే ఉంది, బ్యాక్ వచ్చేపాటికి ఇలా కొంచెం నిలబడుతుందండి. ఈసారి బ్లౌజ్కి కొంచెం ఇలా సరి చేయండి అని చెప్పారు. అంటే ఇంకా బ్లౌజులు ఇచ్చి ఈ కంప్లైంట్ చెప్పారు అన్నమాట, ఇది సరి చేయమని. ఇప్పుడు మనం కొత్త బ్లౌజ్ కట్ చేసి కుడతాం కదా, ఆ బ్లౌజ్కి ఇలా రాకోకుండా ఎలా చేయాలో నేను ఇప్పుడు చెబుతాను. కొత్త బ్లౌజ్కి ఇప్పుడు ఇది మనం కొత్త బ్లౌజ్ కుడుతున్నాం. ఇది బ్యాక్ పార్ట్. ఈ బ్యాక్ పార్ట్ ఇక్కడ కంప్లైంట్ పెట్టింది వాళ్ళు. ఈ బ్యాక్ పార్ట్ ఎలా సరి చేయాలో చెబుతాను. ఇప్పుడు ఇలా ఉంది కదా, బ్యాక్ మొత్తం లైనింగ్ అటాచ్ పెట్టుకుని ఇప్పుడు సేమ్ పైపింగ్ వేసాము. ఇది మొత్తం సేమ్ పైపింగ్ వేసి రెడీ చేసాము. ఇప్పుడు అది బ్యాక్ పార్ట్ బ్యాక్ సైడ్ నిలబడుతుంది నడుము దగ్గర అన్నారు కదా. నడుము దగ్గర ఎందుకు నిలబడుతుందంటే మనకి ఈ నిలబడుతుంది అన్న కస్టమర్ కంప్లైంట్ పెట్టినప్పుడు వాళ్ళకి ఏం చేయాలంటే ఈ డాట్ ఉన్నాయి కదా, ఈ డాట్లు కొంచెం పెద్ద డాట్స్ చేసుకోవాలి. ఈ డాట్స్ పెద్ద డాట్స్ చేసుకుంటే ఏమవుతుందంటే ఇలా పట్టుకుంటే వల్ల ఇది నీకు లూజ్ రాదు. అది ఎలా వేయాలో చెబుతాను. ఇలా ఇక్కడ కొంచెం ఎక్కువ పట్టుకుని ఈ మూలం స్టార్టింగ్లో, తర్వాత పైకి వచ్చేవాడికి నార్మల్గా పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఒకటి వేసాం కదా, ఇది కూడా సేమ్ అలాగే స్టార్టింగ్లో కొంచెం ఎక్కువ పెట్టుకొని పైకి వచ్చేవాడికి నార్మల్గా సన్నగా తీసుకొచ్చేసి సరిపోద్ది. ఇప్పుడు ఈ సైజు వేసాను డాట్, ఈ సైజు అంటే ఇది దగ్గర ఇటు ఒక హాఫ్ ఇంచ్ ఇటు హాఫ్ ఇంచ్ 1 ఇంచ్ దాకా ఉంటుంది. ఇది ఈ 2 సైడ్లో వేసాను. ఇప్పుడు దీన్ని ఇలా పట్టుకుని వేసుకుని ఇలా వేసిన తర్వాత దీనికి ముక్క వేయాలి కదా. ఇప్పుడు మామూలుగా ఏం చేస్తామంటే మనం ఇలా మామూలుగా ఏం చేస్తామంటే నడడానికి వేసేటప్పుడు ఇలా 2గా చీల్చుకుని ఇలా సింగిల్ పార్ట్ వేసేస్తాం, ఇలా సన్నగా కుట్టుకుని వేసేస్తాం. అలా కాకోకుండా మనం ఇలా కొంచెం ఇలా ఎలాంటి క్లాత్ తీసుకుని అలాగే మనకి క్లాత్స్ చాలపోతే ఇలా జాయింట్లు వేసుకుని ఇలా వేసిన తర్వాత ఇలా ఇప్పుడు నడుము సరిపడా ఉంది. ఇది నడుము సరిపడా చూసుకుని ఇది సైజు నడుము సరిపోయింది క్లాత్ ఈ చివరి. ఇప్పుడు ఈ క్లాత్ని మామూలుగా ఇంతకుముందు మనం ఏం చేసేవాళ్ళం అంటే ఇలా కట్ చేసి ఎలా తీసుకుని సన్నగా మడిచి కుట్టేసుకునేవాళ్ళం. అలా కాకోకుండా దీనికి 2 పొరలు వేయాలన్నమాట, అంటే డబల్ పొర వేయాలన్నమాట. అంటే ఇదో పార్ట్ డబల్ వేసుకోవాలి. ఇలా డబల్ వేసుకుంటాం వల్ల ఏమవుతుందంటే కొంచెం స్టిప్గా ఉండి నడుము పైకి లెగదనమాట. ఇలా కొంచెం కస్టమర్లు కంప్లైంట్ పెట్టిన వాళ్ళందరూ కొంచెం డబల్ పవర్ వేస్తే మనకి కొంచెం సపోర్టింగ్ ఎక్కువ ఉండి కొంచెం మందంగా ఉండి మనకి పైకి లేగదు అనమాట. ఇలా 2 కలిపి ఇలా కుట్టేసుకోవాలి కదలకుండా. ఇలా డబల్ వేసుకుంటాం వల్ల ఏంటంటే నడుము వచ్చేసి మనకి నిలబడదు అనమాట. వేసిన తర్వాత మళ్ళీ దీన్ని కూడా ఇలా వదిలేయకోకుండా 2 పవర్లు వేసుకుంటే కొంచెం కొట్టాలి. ఇలా వేయటం వల్ల ఏంటంటే కొంచెం నడుము వచ్చి కొంచెం ఎక్కువ కొంచెం గ్రిప్ లాగా పట్టుకుంటుంది అనమాట. డబల్ పవర్ వేయటం వల్ల ఏమవుతుందంటే కొంచెం నడుము పట్టుకున్నట్టు ఉంటుంది, ప్లస్ మనకేం పైకి లెగటం కానీ లూజ్ కానీ రాదు. పెట్టుకుని ఇక్కడ డాట్ ఉంది కదా, ఈ డాట్ కాడకి మనం ఇట్లా కుట్టుకొస్తా ఆ డాట్ దగ్గరికి వచ్చేసేపాటికి చిన్న ఫిల్క్ పెట్టాలి.
ఫిల్ట్ అనేది మనకి ఈ డాట్స్ ఎక్కడ ఉన్నాయో డాట్స్ దగ్గరే పెట్టాలి. ఎందుకు డాట్స్ దగ్గరే పెట్టాలి అంటే మనకు డాట్స్ వచ్చేపాటికి ఇక్కడ ఎక్కువ ఖర్చు పెడతాం కదా, ఇక్కడికి వచ్చేవాడు కొంచెం లూజ్ ఉండటం వల్ల ఏమవుతుందంటే మనకి జాకెట్ మనం ఎమింగ్ చేసినప్పుడు ముడతలు రాకోకుండా ఉంటుంది. ఇలాంటి చిన్నయే మనం తెలుసుకుంటే జాకెట్ ఏ ప్రాబ్లం రాదు. ఎందుకంటే మనం కస్టమర్కి కూడా సాటిస్ఫాక్షన్ చేయాలనే అనుకోవాలి. ఎందుకంటే వాళ్ళు మనకు ఈ టైలర్ దగ్గరికి వెళ్తే మనకు చెప్పినట్టు చేస్తారు వర్క్ అనేది కస్టమర్కి ఒక నమ్మకం కుదరాలన్నమాట. అందుకని నేను మీరు అందరూ తెలుసుకుంటారని ఇలాంటి ప్రతి చిన్న పాయింట్ కూడా చెబుతున్నాను. ఇలా వేసిన తర్వాత ఇలా గీసుకుని వెనక్కి వేసుకుని మళ్ళీ ఇంకో కుట్టు వేసుకోవాలి. ఇవి వేసుకునే కుట్టు కూడా మనం ఎడ్జ్ మీద వేసుకోవాలి, ఇక్కడ వేయకూడదు, గ్యాప్ చేయకూడదు. ఎందుకంటే ఎడ్జ్ మీద వేసుకుంటే అంటే గట్టి ఫిట్టింగ్ ఉంటుంది అన్నమాట. అంటే మనం మడుచుకున్నప్పుడు కూడా ఇలా వేసుకున్న తర్వాత దీన్ని మనం ఇలా తిప్పి చూసారా, ఈ ముక్క ఏంగా నేను స్టిప్గా వచ్చింది. డబుల్ పర్ వేస్తే మనకి చక్కగా నడుము కూడా సొత్త కూడా ఫ్రంట్కి మనం క్రాస్ బెల్ట్ ఎలా వేస్తామో అది డబుల్ పర్ వేసి ఎలా వేస్తామో ఇది బ్యాక్ కూడా ఒక క్రాస్ బెల్ట్ లాంటిది అనమాట. అంటే మన ఫ్రంట్కే స్టిప్ కాకోకుండా నడుము కూడా బ్యాక్ సైడ్ కూడా స్టిప్గా వేస్తే మనకు నడుము చుట్టూ కూడా చక్కగా పట్టుకుని ఉంటుంది. అది ముడత కూడా ఏమి రాదు. ఇది ఒకటి గమనించండి. ఇలా ఈసారి మీరు కూడా వేసి చూడండి. ఇలా ఇప్పుడు మనకేంటంటే వేసిన తర్వాత ఎమింగ్ చేసేది ఎప్పుడు ఒక్కోసారి ఇలా చేసే ఇలా పైకి వచ్చేసేస్తా ఉంటుంది. ఒక్కోసారి ఇలా ఎమింగ్ చేసేది ఎప్పుడు అప్పుడు ఇలా రాకోకుండా ఇలా సపోర్ట్ ఇలా పెట్టుకుని కొంచెం మిషన్ టైం కుట్టు కొంచెం దూరం పెట్టుకుని కొంచెం కుట్టు దూరం పెట్టుకుని వేస్తే మనం ఎమింగ్ చేసిన తర్వాత ఈ కుట్టు ఓపెన్ చేసేయచ్చు. అది ఎందుకు ఇలా వేస్తున్నామంటే ఎమింగ్ చేసేవాళ్ళు ఏం చేస్తారంటే ఒకసారి ఇలా లోపలికి పెట్టేస్తారన్నమాట. ఇలా ఎడ్జి కాడికి పెట్టుకోకుండా కొంచెం లోపల పెట్టడం వల్ల ఒకసారి ఎక్కువ ఒకసారి తక్కువ వస్తూ ఉంటుంది. అందుకని కొంచెం మన కుట్టు దూరం పెట్టుకుని ఇలా వేస్తే మనం ఎలా వేసామో అలాగే ఎమింగ్ కూడా చేసుకోవచ్చు. చూసారుగా, ఇప్పుడు ఇలా లేసే అవకాశం లేదు. ఇలా లేసే అవకాశం ఎందుకంటే ఈ మొక్క డబల్ వేసాము ప్లస్ డాట్స్ పెద్దవి పెట్టాము. ఇది మీకు ఇలా ఎవరైనా కస్టమర్లు కంప్లైంట్ చెబితే ఇలా చేయండి, మీకు జాకెట్ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఈ వీడియో చూశారు కదా, వీడియో చూసి మీరు ఇంకా ఏమేమి కావాలో మీ కామెంట్ సెక్షన్లో పెట్టండి. అంటే నాకు మీరు పెట్టినప్పుడు అయితే నాకు కొంచెం టైం చూసుకుని నేను మీకు వీడియోలు పెడతాను. ఎందుకంటే నేను షాప్లో వర్క్ ఉంటుంది కదా, నాకు అది కూడా చూసుకున్న తర్వాత మీకు కంపల్సరీ ఏదో టైంలో పెడతాను. వీడియో మీరు చూసి పూర్తిగా చూడండి. ఎందుకంటే కొంచెం చూస్తే మీకు అర్థం కాదు. పూర్తిగా చూసి మీకు తెలిసిన వాళ్ళు కూడా చెప్పి ఇవి చూసారు కదా మొత్తం ఎలా వేసాయి డాట్స్ కానీ ఇక్కడ డాట్స్ దగ్గర ఫిల్స్ చూసారా, ఈ ఫిల్స్ కూడా ఇంపార్టెంట్ అనమాట. ఈ ఫిల్ట్ పెట్టుకోకుండా ఉంటే టైట్ వచ్చేస్తుంది మొక్క. టైట్ వచ్చేసి జాకెట్ చేతి పని చేసేప్పుడు ముడతలు వచ్చేస్తుంది. ఈ ఫోల్డింగ్ మట్టుకు కంపల్సరీగా పెట్టాలి. మీరు ఈ నడుము మొక్క వేసేటప్పుడు ఇలా పెట్టాను చూడండి, చిన్న ఫిల్స్ ఈ డాట్ దగ్గరే ఈ మధ్యలో ఇక్కడ ఎక్కడ పెట్టకూడదు, ఇక్కడే పెట్టాలి. ఎందుకంటే ఈ డాట్కి ఈ ఫిల్ట్కి సెట్టింగ్ ఉంటుందన్నమాట. ఇది చూశారు కదా, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి.